సినీ తారల చమక్కులు బాగుందండి. చాలా సరదాగా సినీ తారలు, సరదా కబుర్లు. సినీ తారలు టోటల్గా సినీ ప్రముఖులు. సినీ ప్రముఖులు. ఆ పుస్తకం టైటిల్ సినీ ప్రముఖులు. అది 1971 నుంచి అది కలెక్షన్ ఇప్పటి వరకు. ఓకే. సో ఆ బుక్ స్పాన్సర్ చేసింది వివిఐటి ఇంజనీరింగ్ కాలేజ్, అది ఇప్పుడు యూనివర్సిటీ అయింది. వాసిరాజు విద్యాసాగర్ గారు అని ఆ బుక్ స్పాన్సర్ చేశారు. ఆ బుక్ విజయవాడ బుక్ ఎగ్జిబిషన్లో చాలా హాట్ కేక్ సెలెక్ట్ అయింది. ఎందుకంటే సినిమా ఫీల్డ్లో జరిగేటటువంటి ప్రముఖుల తాలూకా నటులు కానీ, నటీనటులు కానీ, సాంకేతిక నిపుణులు కానీ, తర్వాత మ్యూజిక్ సిట్టింగ్స్లో జరిగినటువంటి తమాషాలు అవన్నీ అప్పటి నుంచి క్రోడీకరించడం జరిగింది. అది బుక్ రూపంలో వచ్చింది. అందులో మొదటి చమక్కు మెగాస్టార్ చిరంజీవి గారితో ప్రారంభిద్దాం. అవునా? ఓకే, చెప్పండి. చిరంజీవి గారు, మోహన్ బాబు గారు కలిసి ఒక సినిమాలో యాక్ట్ చేశారు. అందులో మోహన్ బాబుకి నేను డబ్బింగ్ చెప్పాను. అదే చమక్కు. అసలు విషయం ఏంటంటే కిరాయి రౌడీలు సినిమా, దానికి క్రాంతి కుమార్ గారు ప్రొడ్యూసరు. న్యాయం కావాలి ఫస్ట్ సినిమా అయింది, అది మంచి సక్సెస్ అయింది. అయిన తర్వాత చిరంజీవి మోహన్ బాబుతో కలిసి కిరాయి రౌడీలు అనేటటువంటి సినిమా చేశారు ఆయన. దానికి సినిమా అంతా షూటింగ్ అంతా అయిపోయింది. అయిపోయి డబ్బింగ్కి వచ్చింది. ఒకే రోజు చిరంజీవి గారు, మోహన్ బాబు గారు డబ్బింగ్కి వస్తారు. సో ఆ డబ్బింగ్ తొందరగా ఫినిష్ చేసి సినిమా రిలీజ్ చేయాలన్న ఆరాటంలో ఉన్నారు క్రాంతి కుమార్ గారు. ముందేమో మోహన్ బాబు డబ్బింగ్కి వచ్చాడు. డబ్బింగ్కి వచ్చి నాతో పాటు మరొక కో డైరెక్టర్ అనిల్ కుమార్ అనే ఒక అతను ఉన్నాడు. అతనేమో ఆర్టిస్ట్ దగ్గర ఉంటాడనమాట. అప్పుడు అన్ని లూప్ సిస్టమ్స్, ఏ లూపు అయిపోయిందనేది టిక్ చేస్తూ ఉంటాడు అతను. నేను సౌండ్ ఇంజనీర్ దగ్గర కూర్చున్నాను. నేను ఆ మాడ్యులేషను కరెక్ట్గా అది ఇంజనీర్తో పాటు నేను కూర్చుని చెక్ చేయటం అనమాట. సో మోహన్ బాబు డబ్బింగ్ చెప్తా ఉంటే క్రాంతి కుమార్ గారు హడావిడిగా వచ్చేసాడు. క్రాంతి కుమార్ అంటే చాలామందికి తెలిసిన విషయమే. ఆయనకి బీపీ, షుగరు, కోపం ఎక్కువ. ఎంతసేపు అయ్యా మోహన్ బాబు డబ్బింగు కానివ్వండి, చిరంజీవి వస్తున్నాడు అని హడావిడి చేశాడు ఆయన. సో చిరంజీవి అంటే క్రాంతి కుమార్ గారికి చాలా ప్రేమ, చాలా ఇష్టం. ఎందుకంటే ప్రాణం ఖరీదుతో చిరంజీవి గారిని పరిచయం చేసింది ఆయనే కదా. సో చిరంజీవి వస్తున్నాడు, తొందరగా కానివ్వండి డబ్బింగ్ అది ఇది అన్నాడు. అనేసరికి మొత్తానికి మోహన్ బాబు డబ్బింగ్ ఫినిష్ చేసాం. ఫినిష్ చేసిన తర్వాత చిరంజీవి గారు వచ్చారు. చిరంజీవి గారు లూప్ చేసి, అప్పుడంతా లూప్ సిస్టమ్స్, పాజిటివ్ అంతా కట్ చేసి లూపు రన్ అవుతూ ఉంటే ఆ డైలాగ్ రిపీట్ అవుతూ ఉంటుంది. రిపీట్ అవుతుంటే ఆ మానిటర్లో వచ్చినటువంటి ఆ డైలాగ్ చూసి మళ్ళీ ఈ డైలాగ్ వీళ్ళు చెప్పటం అన్నమాట. సో చిరంజీవి గారి డబ్బింగ్ కూడా సక్సెస్ఫుల్గా జరిగిపోయిన తర్వాత లూపులన్నీ అయ్యాయా లేదా, డైలాగ్స్ అన్నీ కరెక్ట్గా డబ్బింగ్ చెప్పామా లేదా అని మేము చెక్ చేసుకోవాలి. ఆ చెక్ చేసుకునేటప్పుడు మరో కో డైరెక్టర్ అనిల్ కుమార్ అని చెప్పానే, అతను ఇప్పుడు సీరియల్స్లో మంచి టాప్ డైరెక్టర్. అతనికి అవార్డు కూడా వచ్చింది ఈ మధ్యన. సో జయకుమార్ గమ్మత్తు జరిగిందయ్యా అన్నాడు. ఏంటయ్యా అన్న, మోహన్ బాబు డైలాగ్ ఒకటి మిస్ అయ్యామయ్యా అన్నాడు. అదేంటయ్యా మోహన్ బాబు డైలాగ్ మిస్ అవటం ఏంటి, మళ్ళీ మోహన్ బాబుని పిలవమంటే క్రాంతి కుమార్ అరుస్తాడు, ఏంటి అలా చేసావనంటే, ఏంటయ్యా ఆయన వచ్చి హడావిడి చేశాడు, అప్పుడు మిస్ అయింది, దానికి ఏమిటి, 2 years హ్యూమన్ అన్నట్టు మాట్లాడాడు. అబ్బో, మళ్ళా డబ్బింగ్ కోసం అతన్ని పిలవాలి, క్రాంతి కుమార్ గారికి చెప్పాలి, మళ్ళీ థియేటర్ వెయ్యాలి, ఇదంతా పెద్ద గందరగోళం కదయ్యా, ఎట్ట మిస్ అయిందయ్యా. ఏం లేదయ్యా, దానికి ఒక చిన్న ఉపాయం ఉందన్నాడు. ఏంటో బాబు చెప్పు, ఆ ఉపాయం చెప్పు. ఒక్క డైలాగే కదయ్యా మోహన్ బాబుది, నువ్వు చెప్పేవయ్యా అన్నాడు. నేను చెప్పటం ఏంటయ్యా, మోహన్ బాబు డైలాగ్ కింగ్, డైలాగులు చాలా బాగా చెప్తాడు, ఏ మాట కామాట. మోహన్ బాబు మంచి ఆర్టిస్టు. సో వ్యక్తిగా ఆయన అది మనకు అనవసరం. డైలాగ్ చెప్పటంలో
అసలు ఇప్పుడు ఒక మంచి క్యారెక్టర్, పౌరాణిక క్యారెక్టర్ వేయాలన్నా డైలాగ్ చెప్పాలంటే మోహన్ బాబు, ఆల్టర్నేటివ్ లేదు. మేము నేను శరత్ బాబు కలిసి ఉండేటప్పుడు మా రూమ్కి వచ్చేవాడు మోహన్ బాబు. అప్పుడు ఇంకా పెద్దగా ఆర్టిస్ట్ అవ్వలేదు, చిన్న చిన్న వేష అద్దంలో చూసి ఎస్వి రంగారావు లాగా డైలాగ్ చెప్తూ ఉండేవాడు. డైలాగ్ చెప్తే ఇట్ట అనేవాడు. మేము ఏదోలే తమాషాకి అని మేము చేస్తూ ఉండేవాళ్ళం. బట్ దాసనారాయణ గారు అవకాశం ఇచ్చిన తర్వాత ఒక మంచి ఆర్టిస్ట్ అయ్యి తర్వాత మంచి పేరు తెచ్చుకున్నాడు. ఆ డైలాగు ట్రెండ్ కూడా గమ్మత్తుగా సీరియస్ చెప్పగలడు, కామెడీ చేయగలడు, ఇటువంటి డైలాగ్ అన్న చక్కగా చెప్పగలడు. మరి చిరంజీవి గారు తక్కువ, ఈయన ఫైట్స్లో డాన్స్లో కొట్టుకొచ్చినటువంటి వాళ్ళు ఇద్దరికి హేమాహేమీలే. సో ఆ డైలాగ్ నువ్వు చెప్పేవే అన్నాడు. అని అంటే ఎట్టగా అతను వాయిస్ నా వాయిస్ అట్టా సూట్ అవుతాయి అని అంటే మొత్తానికి మళ్ళీ మోహన్ బాబు గారిని పిలవకుండా, క్రాంతి కుమార్ గారికి తెలియకుండా వాళ్ళంతా వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఆ లూప్ వేయించి నెమ్మదిగా ఆ డైలాగ్ ప్రాక్టీస్ చేసి చెప్పేశాను నేను. చెప్తే కొంచెం వాయిస్ తేడా వచ్చింది. మోహన్ బాబు లాగా వాయిస్ మార్చవయ్యా అన్నాడు మావాడు అనిల్. అని అంటే అప్పుడు ఏదో కాస్త మార్చి చెప్పాను, చెప్పి మేనేజ్ చేసాం. అది ఎడిటింగ్లో డైలాగు పిక్చర్కి సింక్ చేయాలి కదా, సింక్ చేసేటప్పుడు మేము చూసుకోవటం నవ్వుకోవటం అది. సరే ఆ ఎడిటింగ్ రూమ్లో వాళ్ళకు కూడా తెలియకుండా ఇదేంటి ఆ ఎడిటర్ అన్నాడు, మోహన్ బాబు డైలాగ్ ఇక్కడ తేడా వచ్చిందే అని అన్నాడు. ఏం లేదండి అప్పుడు కొంచెం గొంతు గరగరపోయింది అని ఏదో సర్ది చెప్పాం. మొత్తానికి అది ఒక పెద్ద ప్యాసేజీ, ఆ ప్యాసేజ్లో ఒక సెంటెన్స్ అనమాట, పెద్ద సెంటెన్సే. సో ఆ ఫ్లాష్లో వెళ్ళిపోయింది అనమాట ఒక ఎమోషనల్గా డైలాగ్ చెప్పేటప్పుడు. సో అది పాస్ అయిపోయింది. సో ఆ విధంగా మేము సేవ్ అయ్యాం అనమాట. మళ్ళీ మోహన్ బాబు గారిని పిలవకుండా, ఆయన మళ్ళీ పిలిస్తే డబ్బింగ్ చెప్పాను కదరా మళ్ళీ ఎందుకు అంటాడు, మళ్ళీ క్రాంతి కుమార్ గారు కూడా అరుస్తాడు. సో ఆ విధంగా ఆ ప్రాబ్లమ్ని అసిస్టెంట్ డైరెక్టర్స్ అయిన నేను, అనిల్ ఆ ప్రాబ్లమ్ని ఆ విధంగా సాల్వ్ చేశాం. ఓకే.